ప్రపంచంలో యుద్ధాలు ఆగిపోయి శాంతి నెలకొనాలి. పీఠాపురం శ్రీరామ దత్తసాయి పీఠంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించిన లక్ష్మీనారాయణ దత్. ప్రపంచంలో నెలకొన్న యుద్ధాలు ఆగిపోయి శాంతి నెలకొల్పాలని లోక కళ్యాణం కోసం పీఠాపురం శ్రీరామ దత్తసాయి పీఠంలో ప్రత్యేక పూజలు, హోమాలు ఘనంగా నిర్వహించారు. పీఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీ రామదత్త సాయి పీఠంలో చైత్ర పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ పీఠం నిర్వాహకులు ప్రముఖ సిద్ధాంతి వజ్రపు సత్యనారాయణ దత్త పర్యవేక్షణలో ఈ పూజా కార్యక్రమాలు జరిపారు. ప్రముఖ జ్యోతిష్య సిద్ధాంతి ద్విభాష్యం రామసుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో ఋత్వికులు దత్తాత్రేయ స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి పీఠానికి వచ్చిన భక్తుల చేత సామూహికంగా దత్తవ్రతం, మహారుద్రాభిషేకం, విశేష పూజలు, దత్త లక్ష్మీ గణపతి మృత్యుంజయ హోమాలు జరిపించారు. భక్తులందరికీ పండితుల చేత వేద ఆశీర్వచనం చేయించి సత్కరించారు. అనంతరం స్వామివారి పల్లకీ సేవ, మహా అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు, పీఠం నిర్వాహకులు, సిద్ధాంతి సత్యనారాయణ దత్త మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెంజమూరి సత్యం, వారణాసి ఫణిశర్మ, పెండ్యాల చంటి, ఇంద్రగంటి సుందర శర్మ తదితరులు పాల్గొన్నారు. చాలా బాగుంది. డిగ్రీ కానీ బాగుంది, ఆటో కానీ మూడు కానీ బాగుంది, ఏసీ ఇచ్చారు, అన్ని బాగా అయిపోయింది. బాబు కూడా బాగా అయిపోయింది. నెల్లూరు జిల్లా రావుల మండలం కుమ్మలకట్ట. నేను ఉదయం ట్రైన్కి వచ్చాను. వచ్చిన చూశాను. ఈ కార్యక్రమాల్లో కూడా బాగా మేము ఇంత బాగా చేస్తారని ఊహించలేదండి. పువ్వులు కానీ ప్రతి తుమ్మలపేంట, మాది కావల మండలం తుమ్మలపేంట గ్రామం. ఇంత బాగా జరుగుతుందని అసలు ఊహించుకోలేదు. మేము బాగా జరుగుతుంది. ఇంకా పువ్వులు కానీ అన్ని ప్రతి ఒక్కటి ఫ్రెష్ చేసినందుకు కోరుకున్నాము. నేను రాత్రి సాయంకాలం 6 గంటల వచ్చాను. మమ్మల్ని తీసుకొని అన్నింటి నుంచి అన్ని దేవస్థానాలు తిప్పి ఇక్కడ అనుకోకుండా మేము అనుకున్న దానికంటే ఈ ఆలోచనలు యజ్ఞాలు అన్నీ కూడా చాలా బాగా జరిగింది. నేను అనుభూతి బాగా జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చూడలేదు. చాలా ఆనందకరం. మా జీవితంలో ఇది ఒక ఆనందకరమైన జరగబడిందని మా గురువులకు, మా శిష్యులు గణపతి గ్రామం నుంచి వచ్చాము. సో ఒంగోలు దగ్గర ప్రకాశం జిల్లా ఒంగోలు నియర్ బై. మా పేరు వెంకటేశ్వర నాగరాజు, మా భార్య సుమలత, మా నాన్నగారి పేరు వెంకట సుబ్బారావు, అమ్మగారి పేరు శ్రీదేవి. సో మేము గత 15 రోజుల నుంచి 1 మంత్ నుంచి స్వామివారిని ఫాలో చేస్తానన్నాము, కాల్ చేస్తానన్నాము. సో ఎక్కడ కూడా విసుగనేది లేకుండా ప్రశాంతంగా సమాధానం చెప్పడం, అలా చేపిస్తాం, ఇలా చేపిస్తాం అని చెప్పి ప్రతి కాల్ కూడా నీట్గా రిసీవ్ చేసుకొని ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి మేము రిజర్వేషన్ చేయించుకొని బయలుదేరాము. ఒక 14 మెంబర్స్ వరకు బయలుదేరాము. లోక కళ్యాణంతో మీరు చేయించిందే కాకుండా మీరు యజ్ఞం అంటే మీతో అయిపోదు. మీరు చేసిన యాగం చూసిన వాళ్ళందరికీ పుణ్యమే. జరిగిన కళ్యాణం లోకానికి కళ్యాణం. మీరు చేసిన యాగం అంటే మీ యాగం అనేది మన తర్వాత రాసి ఉంటే తప్పగానే చేయలేదు. ఎంతో మంది ఆయుర్వేదం మరోసారి చెప్తున్నాను, అందరూ బాగుండాలి, మీ వ్యాపార అభివృద్ధి ఉండాలి. ఎప్పుడు కూడా మీకు ఏ సమస్య వచ్చినప్పుడు ఆధ్యాత్మిక విషయంలో మమ్మల్ని సంప్రదించండి, మేము సహాయం చేస్తాం. అంతే తప్పగానే మా ఎప్పుడు డొనేషన్లు, చందాలు అవన్నీ ఇవన్నీ వాడుకోం. ఏదైనా జాతకాలు అది కావాల్సి ఉంటే మీ